నమస్తే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై కింగ్డమ్ రైడర్ ఫ్యాంటసీ. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మా చెల్లి, మా బావ వాళ్ళ ఫ్యామిలీ ప్రఖ్యాత చెరువుగట్టు ఆలయంలో రేణుకా ఎల్లమ్మ తల్లికి సమర్పించిన బోనం విశేషాలు మరియు మా అందరిలో మనశ్శాంతిని కలిగించిన ఈ ఆధ్యాత్మిక యాత్ర అనుభవాలు తెలుసుకుంటారు. చెరువుగట్టు టెంపుల్కి ఇప్పుడే చేరుకున్నాము. మా వాళ్ళు కుండ కొనుక్కొచ్చి బోనం తయారు చేశారు. కుండ, స్టవ్ అన్ని కొండ మీదనే కిరాయికి దొరుకుతాయి. బోనంను చక్కగా ప్రిపేర్ చేశాక డప్పుల వాళ్ళను మాట్లాడుకొని డప్పు చప్పుల మధ్య నీళ్లు ఆరబోసి బోనంకు పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత అందరూ బోనంకు నమస్కరిస్తున్నారు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ దేవాలయం నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉంది. తర్వాత మా బావ చెల్లి బోనంను ఎత్తి మమ్మేన కోడలు తలపైన పెట్టారు. బాగా సెట్ చేసిన తర్వాత గుమ్మడికాయను మా మేనల్లుడి తలపై ఎత్తారు. అమ్మవారికి సమర్పించడానికి తప్పు చప్పులతో గుడికి బయలుదేరారు. మా పిల్లలు ఎంతో బాధ్యతగా, భక్తి శ్రద్ధలతో మనసులో దేవతను తలుచుకుంటూ నడక సాగిస్తున్నారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఈ దేవాలయం నల్గొండకు 14 కిలోమీటర్ల దూరంలో, దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 92 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వచ్చి దర్శించుకునే అద్భుత పుణ్యక్షేత్రం. అంతేకాకుండా కొండపై భాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగం కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తుంటారు. ఈ దేవాలయంలో తొలి ఏకాదశి నాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడు వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. గుడి వద్దకు చేరుకోగానే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించడానికి గుడి లోపలికి అడుగుపెట్టారు. మా అల్లుడు తాను తీసుకొచ్చిన గుమ్మడికాయను గుడికి ఎదురుగా పగలగొట్టి కుంకుమ, పసుపు చల్లి నమస్కరించుకున్నాడు. తరువాత వెంట తెచ్చిన కొబ్బరికాయలు కొట్టి దేవతకు సమర్పించారు. దీని తర్వాత అందరం కలిసి రేణుకా ఎల్లమ్మ తల్లిని, తరువాత పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామిని మరియు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని కనులారా దర్శనం చేసుకున్నాము. తర్వాత అందరం కలిసి కొండ కింద ఉన్న శివాలయాన్ని చేరుకున్నాము. మా అల్లుడు కోడెద్దులకు పూజ చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేపించాడు. మాతో పాటు ఎంతో మంది భక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులచే ప్రదక్షిణ చేపించారు.
గుడి లోపల దేవుణ్ణి మనసారా దర్శనం చేసుకుని అమితమైన ఆనందంతో ఇంటికి చేరుకున్నాము. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.